హలో హాయ్ అందరికీ తమ్నేల్లో చూసారు కదా చిట్టి చిట్టి స్వీట్ పూరీలు అయితే నేను చేశాను ఈరోజు. ఎంత బాగా వచ్చాయంటే మీరు కూడా ఇలాగే చేసుకున్నారనుకో సూపర్గా వస్తాయి. హంచక్క అందరూ తినొచ్చు ఇంట్లో. కాబట్టి ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. బాగుంది అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి ఎంచక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు హెల్తీగా. మన ఇంట్లో మనము ఏదైనా చేసాము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. బయటకు వెళ్ళి తినడం కంటే మన ఇంట్లో మనం చేసుకోవడం బెస్ట్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేశాను. ఇది బ్యాచిలర్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే స్వీట్ చేయాలి అనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఏం హరివరి లేదు. చాలా చాలా ఈజీ మెథడ్లో చేశాను నేను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి. 1కి 4 అయినా ఈజీగా తినగలుగుతారు. అంత బాగున్నాయి అనమాట. మీరు చేసిన తర్వాత కూడా నాకు కామెంట్లో అదే పెడతారు. ఎందుకంటే చాలా బాగుంది పద్మ, చాలా బాగుంది, స్వీట్ బాగా చేసావని. సో ఇప్పుడైతే విధానం అయితే చూసేద్దాం ఎలా చేశాను ఏంటి అనేది. నేనైతే పూరి పిండి 1/2 kg తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా తీసి పక్కన పెట్టాను. ఇంకా మిగతాది అయితే మిక్స్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసాను, వేయనట్టుగా. ఎగ్స్ అయితే తెచ్చాను. ఎందుకనంటే నాకు ఎగ్స్ తినాలనిపించింది. ఇంకా 2 eggs అయితే నా కోసం బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా అవైతే పక్కన ఉన్నాయి అనమాట. పిండి అయితే ఇప్పుడు మంచిగా మెదుపుకోవాలి, అంటే కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా, వేయనట్టుగా అంతే, ఏం లేదు, ఎక్కువైతే ఏం వేయట్లేదు. పూరికి పూరి పిండి చాలా బాగుంటుంది. అందులో మనం చిట్టి చిట్టి స్వీట్ పూరీలు చేస్తున్నాం కాబట్టి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా వేసి పిండి అయితే మొత్తం మెదుపుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 6 minutes నేను మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఆ లోపు ఈ బౌల్లో చాలా తక్కువ క్వాంటిటీలో, అంటే నిండుగా కాదు, కింది వరకు, అంటే 1/2 కిలోకి తక్కువే నేను తీసి చక్కెర అయితే పాకానికి పెట్టాను అనమాట. మనకు ఆ పాకం అయ్యే లోపు అంటే సిమ్లో పెట్టేసుకోండి మంట. ఇప్పుడు ఆ లోపు అయితే మనకు పిండి అయితే చిన్న ఉండలుగా చేసుకొని ఇంకా చపాతీలాగా అయితే చిన్న పూరీలు అయితే తాల్చుకుందాము. ఇంతవరకు ఉంటే సరిపోతుంది, ఎక్కువ కూడా తాల్చొద్దు. చిన్నగా చేసుకోండి, మరీ లావుగా కూడా అవసరం లేదు. ఇలా అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోండి. చిన్న రౌండ్ ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు తాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం పొడి పిండి పైనుంచి చల్లుకోవాలి. ఆ లోపు మనకు పాకం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సిమ్లో మంట పెట్టాను. ఇంకా ఇలాగా పూరీలు ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా తాల్చుకోవాలి. ఓవర్గా మందంగా తాల్చొద్దు, అలాగని పల్చగా కూడా తాల్చొద్దు, మీడియంలో తాల్చుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా పూరీలు తాల్చుకొని ఒక ప్లేట్లో వేసి అయితే పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా ఇలా అన్ని పూరీలు అయితే ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాం. పాకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం గరం ఉండాలి. ఇప్పుడైతే మనకు పూరీ తాల్చుకోవడానికైతే ఆయిల్ ఎక్కిందా లేదా చూసుకొని ఒక పూరీ తర్వాత ఒక పూరీ వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని పాకంలో వేసి తీసేయడమే. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేస్తూ చేసుకోండి. సింపుల్ అండి, చాలా సింపుల్. రెండే ఐటమ్స్ వాడాను. ఒకటి పూరి పిండి, ఒకటి చక్కెర పాకం. పూరీలు తాల్చుకోవడం, వేడి పూరీని తీసి మనం పాకంలో వేసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని తీసి ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1కి 4 పూరీలు ఎంచక్కా తినొచ్చు. వావ్. అలాగని చక్కెర కూడా ఎక్కువగా వేయలేదు, నేను లిమిట్లో వేసాను. స్వీట్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఓవర్ స్వీట్ ఉన్నా కూడా మనకు గొంతులో అంత బాగా అనిపిస్తుంది, బాగా తీపి అనిపిస్తుంది. కాబట్టి చాలా తక్కువలో వేసాను. ఎక్కువ పాకం, ముదురు పాకం వస్తే మనకు స్వీట్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి తక్కువ, అంటే ముదురు రంగు రాకుండా లైట్గా పాకం అయితే తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. అన్ని పూరీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఆయిల్లో వేసి మంచిగా పూరీ, చూసారు కదా ఎప్పుడు పూరీలు చేసినా ఇలా మంచిగా పొంగుతాయి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇలా అన్ని పూరీలు పాకంలో వేసి తీసేసుకోవాలి. ఇలా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి పూరీలన్నీ. సీరియస్లీ మీరు కూడా ట్రై చేస్తే నాకు ఇదే మాట చెప్తారు. ఎంత బాగున్నాయంటే నిజంగా. పూరీ పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ చేసుకోండి, మన ఇష్టం అనమాట. ఇంకా పూరీ పిండితో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా ఎలా వచ్చాయో, ఎంత బాగున్నాయి అంటే నోట్లో వేసుకుంటే ఇలా వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి. సింపుల్ అండి, చాలా చిన్న పూరీలు. ఇంకా సైజ్ ఇంకా తగ్గించుకోవచ్చు. ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది. 1కి 4 కదండి, 10 అయినా తింటారు. గట్టిగా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు. ఓవర్ స్వీట్ అయితే వేయలేదు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాచి పొడి మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. చాలా చాలా సింపుల్గా ఉందా లేదా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా
వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.